మరొకసారి మా శిరస్సును వచ్చి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మా నిండు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ దైవ సందేశాన్ని వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణం కొనసాగుతూ ఉండగా భయముతో భక్తితో కొన్ని నిమిషములు దేవుని గురించిన జ్ఞానము మేము పొందడానికి మరి చేరవచ్చినటువంటి దైవిక సమూహం అంతటిని, స్త్రీల సమాజం అంతటిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ లోతైన విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ నడిపించగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన ఘనమైన ఈ ఉన్నతమైనటువంటి ధన్యత దేవుని వాక్యం బోధించడం, దేవుని వాక్యము శ్రద్ధగా వినడం, ఈ భాగ్యాన్ని మనకందరికీ అనుగ్రహించినటువంటి అధ్యక్షపు మండలపు పీఠాధిపతి గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బి విన్స్టన్ అయ్య గారికి, మిగతా నాయకులకును, క్లైర్జీ ఆఫీసర్స్, మన సంఘాలన్నిటికీ దేవుని నామమున వారికి అందరికీ శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా శ్రేష్ఠ వెస్లీ చర్చ్ జగదిరిగుట్ట మరి సంఘ నాయకులు, సంఘము, ప్రాముఖ్యంగా ఉమెన్ మినిస్ట్రీ, ఉమెన్ ఫెలోషిప్ వారికి లీడ్ చేసిన లీడర్స్, నాయకులు, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్, మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల దీవెనలు, శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. మహాదేవుని కృప మరొక పరిశుద్ధ వారంలో ఈ విధంగా కలుసుకొని ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినం. ఈ అంశం కూడా ఉమెన్స్ అంటే రిమెంబరింగ్ అండ్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ మినిస్ట్రీ. మినిస్ట్రీలో ఉమెన్స్ పాత్ర ఎంతో ఉంది. పాతకాలంలో నుంచి క్రొత్త కాలం వరకు, యేసు కాలం వరకు స్త్రీలు దేవుని రాజ్యములో ఒక పరిపాలకులుగా, ఒక సంబంధితులుగా, దేవుని వెంట, ప్రవక్తల వెంట, సేవకుల వెంట వారి ప్రయాణం కొనసాగింది. ఏ భేదము తేడా లేదు. దేవుని యొక్క పోలికలో స్త్రీ పురుషులు సమానమే. అందుకే ఈ ఉమెన్ మహిళలే బోధించాలి. మార్నింగ్ అవర్స్ లో అమ్మగారు మాట్లాడారు, ఛాన్స్ ఇవ్వలేదని అంటుంది. నేనే ఒక మహిళగా మారిపోతున్నా. ఎనీహౌ నెక్స్ట్ ఇయర్ చెప్పుదులే. మహిళలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. పురుషుల కంటే స్త్రీల పాత్రలు ఎంతో ఘనమైనవి. మీరు చూడండి, ఒక స్త్రీలో తల్లిని చూస్తాం, ఒక స్త్రీలో భార్యను చూస్తాం, ఒక స్త్రీలో బిడ్డను చూస్తాం. త్రీ ఇంపార్టెన్స్. ఇంకా చెల్లి, అక్క, ఇంకా అమ్మమ్మ, నాయనమ్మ అది పక్కన పెట్టుకున్నారు. అదంతా కాదు. ఈ తల్లి, ఈ అమ్మ ప్రతి కుటుంబంలో ఒక విలువైన వ్యక్తి. మీకు దెబ్బ తాకింది అనుకోండి, ఎవరు పిలుస్తారు? నాయన, అక్క అంటారా? అమ్మా అని పిలుస్తారు. ఆకలి అవుతుంది అనుకోండి, అమ్మా అని పిలుస్తారు. రోగం వచ్చింది అనుకోండి, అమ్మా అని పిలుస్తారు. ఎందుకు ఈ పేరునే పిలవాలి? ఎందుకు ఈ పేరులో ఉన్నటువంటి మాధుర్యం? ఒకే ఒక కారణం, ఆమె రక్తం, ఆమె శరీరం,
ఆమె పేగుల ద్వారా. ఇవన్నీ మనము ధరించుకొని ఈ లోకంలోనికి రావడం. ఈ లోకంలోనికి నువ్వు వస్తున్నావంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి తల్లి మాత్రమే అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. గ్రీకు భాషలో గైడే, గైడే అంటే అమ్మ, అమ్మ అని పిలుస్తారు. మీరు వెడ్డింగ్ కార్డ్స్ ఎప్పుడైనా చూసారా? పెళ్లి పత్రికలు ఏముంటుంది? వధు వరుడు, తర్వాత మోటి భాషలో ఆలు మగలు, మళ్ళీ భార్య భర్త. హైందవ సంప్రదాయంలో కూడా చూస్తే పార్వతి పరమేశ్వరుడు, రాధా కృష్ణ. అంటే ప్రతి ముందు ఎవరున్నారు? ఇంగ్లీష్ లో కూడా ఏముంది? మిస్సెస్ అండ్ మిస్టర్. ఏంటిది? చాలా స్త్రీ అన్నిట్లో ముందే. వేకువజామునే డోర్ ఓపెన్ చేసేది ఇల్లాలు, పొద్దు పోయాక డోర్ క్లోజ్ చేసేది కూడా ఇల్లాలే. మీకు తెలుసా, ఇది సింగిల్ పని చేస్తాడు పురుషుడు, స్త్రీ డబల్ త్రిబుల్ పని చేస్తాడు కదా. లేచినప్పటి నుంచి పనులే. ఒకవేళ ఉద్యోగాలు కంపెనీలో పోయి స్త్రీల గురించి చెప్పాలంటే మరి దారుణం. అక్కడ పని పోవాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ ఈయనకి పిల్లలకి అన్ని సమకూర్చాలి, తర్వాత ఇంకా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంత బిజీ ఆమె. కానీ కనుకనే స్త్రీకి మహా ఓపిక ఉంటుంది. స్త్రీని గౌరవించడం. ఆర్యులు మన దేశానికి రాక పూర్వం మాతృదేవో భవ అన్నారు. అంటే ఈ తల్లిలో దైవాన్ని చూసేవారు. ఆర్యులు ఎప్పుడైతే మన దేశానికి వాళ్ళు వచ్చి ఉన్నారో, మీరు హిస్టరీ స్టూడెంట్స్ పీసీ లెవెల్లో ఎవరైనా చదివింటే ఈ కథలు, ఈ స్టోరీస్ మనకు తెలుస్తాయి. ఆర్యులు ఎప్పుడు మన దేశానికి ఎంట్రీ అయ్యారో అప్పుడు పితృస్వామిక వ్యవస్థ వచ్చింది. పురుషుడు అప్పుడు గల్లనెగిరేయడం మొదలు పెట్టారు. పురుషుడు నాధిపత్యమే ఉండాలి, నా అధికారమే ఉండాలి. చాలా కొన్నిసార్లు స్త్రీకి చాలా హీనమైనటువంటి పరిస్థితి ఉన్నమన్నటి వరకు, బహుశా ఒక 20 years బ్యాక్ వరకు. ఇప్పుడు లేదు. ఎట్టి హీనమైన పరిస్థితి. వాడు తాగడం, కొట్టడం, తిట్టడం, వేధించడం, అవసరమైతే చంపడం ఇప్పుడు ఉంటాయింది. ఇప్పుడు బాబు ఈ డమ్మి అయిపోయినాడు పురుషుడు. స్త్రీలే అన్ని పనులు చేస్తా ఉన్నారు. చూస్తున్నారు కదా, పేపర్లు, టీవీలు, రకరకాలైనటువంటి మత్తులో, మాయలో, మోజులో పడి స్త్రీలు చాలా అసహ్యకరమైనటువంటి స్థితిలో జీవించేవారు కూడా ఇంచుమించు ఒక 10% మనకు లోకంలో కనిపిస్తారు. కానీ మన క్రైస్తవ స్త్రీ భయభక్తిలో పెరిగిన వారు, దేవుని భయంలో ఎదిగిన వారు, మన భర్తను, మన పిల్లలను, పరిశుద్ధ గ్రంథం అంతటికీ స్త్రీలకు ఒకే ఒక అద్భుతకరమైన మంచి మాట మనం చూస్తాం. సామెతలు 14:1లో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోరు. జ్ఞానం కావాలి. ఎవరికి? స్త్రీలకు జ్ఞానం కావాలి. ఆ దైవిక జ్ఞానం ఉంటే ఈ లోక జ్ఞానంలో జీవించాలి. లోకాశలకు పడిపోదు. కొన్నిసార్లు పడిపోతాం. కొన్నిసార్లు మనము, మన శరీరము వేరే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతాం దయ్యపు జ్ఞానంతో. కానీ గుణవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినటువంటి స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకోండి. ఇల్లు అంటే భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, అది దైవికమైనటువంటి జ్ఞానముగా, భక్తిపరముగా, వృత్తిపరముగా ఈ దినాల్లో స్త్రీ ఎక్కలేని ఎత్తైన శిఖరానికి ఎక్కి ఉంది. అబలగాను సబలాన్ని నిరూపిస్తున్నారు. గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు స్త్రీలను మనం చూస్తాం. ఇందిరాగాంధీ గారు తెలుసు మనకు.
సో అటెండర్ స్థాయి, చీఫర్ స్థాయిలో నుంచి డాక్టర్, మరి ఇంకా ఉన్నతమైన విద్యావంతుల వరకు, కండక్టర్ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు రకరకాలైనటువంటి ఉద్యోగాలు, హోంగార్డు నుంచి IPS స్థాయి వరకు స్త్రీలను మనం చూస్తున్నాం. స్త్రీలు మంచి కరాటే ఫైటర్స్గా, బాక్సింగ్ ఫైటర్స్గా, తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేవారుగా, మంచి ఉద్యమకారులుగా వారందరినీ మనం చూస్తాం. మన దేశంలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కదండి, రుద్రమాదేవి, వరంగల్ చాకలి ఐలమ్మేనా, వీరంతా ఉద్యమకారులు. వీరంతా స్త్రీలే, ధైర్యవంతులే, యుద్ధాలు చేసిన వారే, పోరాటాలు చేసిన వారే. ఓ 3-4 మొగలు చూస్తే పారిపోయి తిరిగి వారు కాదు. అటువంటి గొప్ప ఘనత రాజకీయంగా అన్ని విధాలుగా మనము ఈ స్త్రీలను చూస్తున్నాం. ఇంటికి దీపం అల్లాలే. ఆమె దీపం వెలిగించబడుతున్న దీపం, ఆరిపోయే దీపం కాదు, చీకటి దీపం కాదు, శోధనలో పాపంలో పడిపోయే దీపం కాదు. ఈ దీపం వెలిగించే దీపం, దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి ఈ స్త్రీ మాతృమూర్తిని మనము ఈ ఉమెన్ సండేగా మనము చూస్తూ ఉంటున్నాం. ఉమెన్ ఇంగ్లీష్ లో ఉంది స్పెల్లింగ్ WOMEN. దీనికి ఒక పండితులు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. W అంటే వైస్, అనగా జ్ఞానవంతురాలు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, జ్ఞానవంతురాలు కుటుంబంతో పాటు సంఘాన్ని కూడా కడుతుంది, సంఘాన్ని నడిపిస్తుంది, సంఘంలో ఉన్న వారిని దైవిక విశ్వాసంలో పెంచుతుంది. అందుకే స్త్రీల సెక్రటరీ అని, స్త్రీల ప్రెసిడెంట్ అని, ఇదంతా మన సంఘాల్లో మనకు నాయకులుగా ఉంటూ మిగతా స్త్రీలను దేవునిలో వారు పెంచడానికి. వైస్. నెంబర్ 2 ఆర్గనైజర్, నిర్వాహకురాలు. కుటుంబపరముగా, సంఘపరముగా వారి నిధులు, వారి రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించడం, ఆర్గనైజర్గా పనిచేయడం. ఆ సంస్థ, ఆ కుటుంబం అనే, సమాజం అనే సంస్థలో వారు పనిచేయడం, ఆర్గనైజర్ అన్నారు వారిని. W అయిపోయింది, O అయిపోయింది, నెక్స్ట్ M అంటే మదర్. ఒక బిడ్డకు తల్లి. ఒక తల్లి చాలా మందిని కట్టుంది, ఎంతమందినైనా కనొచ్చు. ఒకప్పుడు ఆ విధంగానే ఉండేవా, డజన్గా ఉండేవా. అది కాస్త ఈ దినాల్లో చంద్రబాబు నాయుడు చూసి 1-2 అయిపోతున్నారు అందరూ కూడా. సో ఈ తల్లి తన బిడ్డలను కని వారిని పోషించే పాత్ర తల్లి పాత్ర. తల్లికి ఏమి లేకపోయినా తన బిడ్డలకి ఇచ్చే మాతృమూర్తి తల్లి. సో కనుక ఆమెను ఆ ఎమ్ను మదర్ అంటున్నాం. తర్వాత ఏముంది, ఈ అంటే ఎకనామీ, పొదుపు చేయడం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, జాగ్రత్తగా దాచుకోవడం, డబ్బును, మన మాటలను, మన ప్రవర్తనను, మన నోరును దాచుకోవాలి, కంట్రోల్ పెట్టుకోవాలి. నోరు పాడేసుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా స్త్రీల సంగతి తెలుసా మీకు? ఒక్క ముచ్చట మీకు నేను చెబితే అది ఎంతమంది పోతుంది? మొత్తం గిర్ర సిటీలో ఉన్నటువంటి మన CSI చర్చెస్ అన్నిటికీ వెళ్ళిపోతుంది ఆ మెసేజ్. ఈ నోరును కంట్రోల్లో ఉంచుకోవాలి, డబ్బును కూడా మనం కంట్రోల్లో. ఎకనామీ, వీడు భర్త ఒకవేళ విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఈ భార్య స్త్రీ అనే ఆమె తన బిడ్డల కొరకు, తన కుటుంబ పోషణ కొరకు ఎకనామీ నేర్చుకోవాలి. పొదుపు చాలా ఇంపార్టెన్స్ ఫ్యామిలీస్లో, సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ స్త్రీలకు. ఆ తర్వాత ఏముంది, ఎన్ అంటే చెప్పు చూద్దాం. నెక్స్ట్ అంటే గూడు. ఈ తల్లి పక్షి తన బిడ్డలను తన గుడ్డిలో భద్రపరుచుకుంటుంది. బిడ్డలకు జ్వరమో ఏదైనా రోగమో ప్రమాదం వస్తే తల్లి ఆ
ఆ గూటిలో తను హత్తుకొని ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం ఆ రెక్కలు వచ్చేదాకా, రెక్కలు వచ్చినాయంటే ఇంకెక్కడిది? రెక్కలు వస్తే ఆ పురుషుడు వాడు వస్తాడు తోడు, ఆడి తోటి ఈ పక్షి ఎగిరిపోతుంది. అంటే రెక్కలు వచ్చేదాకా తల్లి తన బిడ్డలను తన గూటిలో, గూడు అనే హృదయంలో తల్లి భద్రపరచుకోవాలి. తల్లికి ఎంత పాత్ర ఉందో, తల్లులు ఉన్నారు కదా, మీరందరూ తల్లులు చాలా మంది ఉన్నారు. సో ఈ తల్లులందరూ తన యొక్క పిల్లలను ఆ విధంగా నిద్రపుచ్చి ఆ గూటిలో ఉంచుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మన యొక్క పురాణాల్లో, సంస్కృతంలో ఒక మాట ఉంది, మంచి మాట. యాత్రనాయిస్తూ పూజతే తత్రే రమణీ దేవా. అంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం ఆడతారట. దేవతలు పూజ, స్త్రీకి పూజ జరుగుతూ ఉంటే, స్త్రీని గౌరవిస్తూ ఉంటే, స్త్రీని ఆరాధిస్తూ ఉంటే దేవతలు సైతం నాట్యం ఆడుతాయని ఇక్కడ మన పురాణాల్లో, మన వేదాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. స్త్రీలు చాలా ఒక గార్డియన్స్ ఫర్ కల్చర్, ఈ సంస్కృతికి లేదా ఈ సొసైటీకి వారి యొక్క గార్డియన్స్ లాగా, వారు సంరక్షకులాగా వారు పని చేస్తుంటున్నారు. కనుక ఈ యొక్క స్త్రీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ మాట మనము జీవించేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. మన వెంటే వస్తుంది అమ్మ కదా. అమ్మ బ్రతుకున్నప్పుడు లేదా అమ్మ చనిపోయినప్పుడు కూడా ప్రతి తన పిల్లలు ఆమెను గుర్తు చేసుకుంటారు. బర్త్డే దినమో లేదా చనిపోయిన దినప్పుడు ఎప్పుడోసారి గుర్తు చేసుకోవాలి కదా, గుర్తు చేసుకోకుండా ఉంటుందా? సో కనుక మన జీవిత కాలం అంతా మన జ్ఞాపకాలలో నిలిచిపోయేది అమ్మ అని మనకు లేఖన భాగాలు సెలవిస్తున్నా. మనకు తెలిసిన ఒకడు ఎవడాడు? తప్పిపోయిన కుమారుడు. బహుశా వాడికి వాళ్ళ అమ్మ లేదేమో. వాళ్ళమ్మ ఉంటే వాడు తప్పిపోయేవాడు కాడు. వాడు ఆ చెడు రోత గీతానికి వెళ్ళేవాడు కాదు. పాపం వాడు ముసలోని తల్లిని బెదిరించి వాడు అంతా తీసుకొని అమ్మలేని తనయుడు వాడు తప్పిపోయిన కుమారుడు. సో అది మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. బైబిల్లో ఒక ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు, స్త్రీలు, గొప్ప వ్యక్తులు. ఒకరేమో జడ్జి, మరొకరేమో క్వీన్. క్వీన్ అంటే రాణి. ఎవరా రాణి? ఎస్తేరు రాణి. ఇద్దరే బైబిల్లో సెలబ్రిటీస్ అండ్ హీరోయిన్స్. హీరోయిన్స్ అంటే సినిమాలలో కులికే హీరోయిన్లు కాదు, వారు నాయకురాలు. కథ మీద వారు నాయకత్వం వహించి దానికి ఆ బలమైనటువంటి పాత్రను పోషించేవారు. తన యొక్క యూదా జనాంగానంతటినీ ఆమె ఉపవాసం నుండి ఒక రాణిగా రక్షించుకుంది. ఈ దెబోరా అనే ఆమె ఒక గొప్ప జడ్జిగా, జస్టిస్ గా ఆమెను వారిద్దరిని బైబిల్లో ఆ దేవుడు ఒక స్పెషలైజ్డ్ గా, ఒక గ్రేట్ వాల్యుబుల్, వారికి ఒక స్టేటస్ ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. తన స్వరూపంలో వారిని కలిగజేసినట్టుగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా, స్త్రీల హక్కుల గురించి కదా. మీకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి తెలుసా? మీరు రాజ్యాంగాలు ఆ పుస్తకంలో మీరు చదువుకోవాలి. అందరింట్లో స్టూడెంట్స్కు తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ బుక్ మనకు ఉండాలి. మీకు తెలుస్తుంది ఏ రాజ్యాంగం ఎట్లా, ఏ హక్కులు, ఏ విధంగా ఆ స్త్రీల హక్కులు, స్త్రీల ఉద్యమాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అన్నది అదంతా ఆ సామాజిక హక్కులు మనము చూసుకోవాలి. చదవబడినటువంటి లేఖన భాగాల్లో నేను త్వరగా ముగిస్తా. ఎవరో అక్కల అమ్మలు అన్నారట, అమ్మో అయ్యగారు ప్రసంగము అని వాళ్ళ గుండెలు అప్పుడే పగిలిపోయాట. నేను త్వరగానే ముగిస్తాను. చెప్పొద్దన్నా, ఓకే చూస్తా. అందుకే 10 నిమిషాల్లో ముగిస్తాను. మీ ఇష్టం. వాక్యమే ఆహారం, అదే పోతుంటే గంగలో పోతాను. ఈ సంగతి లోపలికి వస్తాయి. ఇక్కడ మీ బలం చూసుకొని మస్తు ఇదవుతుందా? ఓకే. న్యాయాధిపతులు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క థీమ్.
స్త్రీకి దేవుడిస్తున్న ఘనత, స్త్రీని దేవుడు హెచ్చించే విధానం. ఈమె 4వ న్యాయాధిపతులుగా దగ్గర 13 మంది ఉంటే అందులో ఈమె ఒక 4వ న్యాయాధిపతిగా, ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోదు అనేటువంటి ఆయన చనిపోయినప్పుడు ఎగ్లోను నుంచి మోయాబీల నుండి విడిపించి 80 సంవత్సరాలు శాంతిగా న్యాయాధిపతులు వారి ఇజ్రాయెల్ ప్రజలందరూ బ్రతికారు. ఆ కాలంలో 80 సంవత్సరాలు వారు బాగా యెహోదు బ్రతుకున్నంత కాలం ఎలాంటి సమస్యలు లేకుండా వారు జీవించున్నారు. ఆ ప్రజలందరూ దేవుని వెంబడించారు. బహుశా యెహోదు న్యాయాధిపతి యెహోవా దేవుని గురించి దైవికమైనటువంటి క్రమంలో నడిపించాడేమో. కనుక వారు 80 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే మరణించిన తర్వాత వారందరూ యెహోవాను విడిచిపెట్టి దేవుని యొక్క మాటలకు లోబడక యెహోవా దృష్టికి వారు చెడుతనము చేసి యెహోవాను విడిచిపెట్టడం, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన యొక్క అధికారానికి లోబడకపోవడం, మరి ఇవన్నీ కూడా మరి వారి యొక్క 10 ఆజ్ఞలను అనుసరించకపోవడం, అప్పుడు దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శిక్షణ, దేవుడు వారికి కనాను రాజైనటువంటి యబీను చేతికి అప్పగించారు. 20 సంవత్సరాలు వారు కఠినమైనటువంటి బాధలు అనుభవించారు. అక్కడేమో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధపడి విమోచింపబడి, ఇక్కడ ఇజ్రాయేలు లేదా కనాను ఆ రాజు ద్వారా మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కఠినమైనటువంటి శిక్షను అప్పచెప్తున్నారు. అప్పుడు ఈ న్యాయాధిపతి అయినటువంటి దెబోరాకి అర్థం తేనెటీగ. ఈ తేనెటీగ అనేక ఆ మకరందాల మీద, పుష్పాల మీద రాలి అది తీసుకొని వచ్చి మంచి అద్భుతమైన తేనెను తీసుకొని వస్తుంది. దేవుని వాక్యం కూడా తేనెతో పోల్చారు కదా. జుంటి తేనె దారాల కంటే మధురమైనది ఈ వాక్యం. దేవుని మాట తేనె కంటే రుచి గలది, తేనె కంటే బలమైనది. సో ఆ పేరును ఈ యొక్క స్త్రీ కలిగి ఉండడం ఇదెంతగానో దీవెనకరం. ఆయన యొక్క ఆమె భర్త పాపం డబ్బీగాడు ఉన్నట్టు వెనకున్నాడు. ఈయనకేం బలం లేదు. ఈయన పేరట లప్పీదోతున్నప్పుడు. ఇవన్నీ హీబ్రూ పేరు మనకు రావు, మన నాలుక మన నోరు దానికి అసలు చేయదు. లప్పీదోతున్నప్పుడు ఈయనకి చరిత్ర లేదు, అందుకే వచ్చాడు అంటున్నా. చరిత్ర ఎవరికి ఉంది? దెబోరాకుంది, భార్యకుంది. ఈ దెబోరా ధైర్యవంతురా, ఈ దెబోరా బలవంతురా, ఈ దెబోరా మాటల కానీ చక్కగా మాట్లాడే సమస్యను డీల్ చేస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డీల్ చేస్తుంది. అప్పుడు ఒక ప్రాబ్లం వస్తూ ఉంది, కఠినమైన బాధలు అందిస్తున్నప్పుడు దెబోరా ఒకరిని ఆ సిసేరా అనేటువంటి చంపాలని బారాకును పిలిపించి, ఇదిగో నీవు వాడికి యుద్ధం చేసి వాడు ఏ విధంగా నువ్వు పిలిపించు. ఈమె సరళ వృక్షం కింద కూర్చొని పంచాయతీ చేస్తూ తీర్పు తీర్చేది. సరళ వృక్షం అనేది ఈమె అదొక స్థలంగా, అదొక రచ్చబండలాగా, ఒక న్యాయపీఠంగా అది కూర్చొని ఉంటే ప్రజలందరూ వచ్చి న్యాయము తీసుకునేవారు. సో ఈమె అంటుంది, నీవు వెళ్ళి నఫ్తీలను, బెబులోనియలను 10,000 మందిని తాబోరు కొండ వద్దకు తీసుకొని రా. నీ వెళ్ళి 10,000 మందిని తీసుకొని రా. 6-8 వచనాల్లో దెబోరా బారాకు చెప్తే బారాకు అంటున్నాడు, ఇది భయపడుతున్నాడు పాపం, నీవు నాతో కూడా వస్తేనే నేను పోతా. అంటే ఈ దెబోరాకు ఉన్నటువంటి ధైర్యము ఇతనికి లేదు. ఇతడు ఒక సేనాధిపతిగా ఉన్నాడు. అప్పుడు దెబోరా అంటున్నాడు, నేను కూడా వస్తా, ఎవడో వాడి సంగతి నేను చూస్తా. తర్వాత ఆ సిసేరా అనేటోడు 900 ఇనుప రథాలు కలిగినటువంటి గొప్ప సైన్యాధికారి, గొప్ప బలవంతుడు. వాడు చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు వారిని ఇజ్రాయెల్ ప్రజలందరినీ
బాధించున్నారు. తర్వాత యుద్ధములకు ఆమె వెళ్ళింది. ఈమె శత్రు బలాన్ని మరి ఆమె ఆ విధంగా అందులో నుంచి వారిని చంపినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన వెళ్ళి తన యొక్క శక్తితో యుక్తితో అతని దొసట ఈ కనక దగ్గర ఒక ఇనుప దాని మన బొమ్మాయి మొదలు అంటాం కదా, పొడవుగా ఉంటాయి. వారు నీరు అడిగితే సిసేరా నీరు అడిగినప్పుడు నీరుకు బదులుగా పాలిచ్చి వారు నిద్రపుచ్చి ఆ ఇనుప కనతతో తన తలలోకి దించి చంపినట్టుగా అటువంటి గొప్ప వీరవనితగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కనుక ఈ శ్రేష్టమైన ఘనమైన ధైర్యవంతురాలైనటువంటి దెబోరా తన ప్రజలతో ఈమె ఇంచుమించు 40 సంవత్సరాలు వారికి మేలు చేసినట్టుగా మనం లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఫిలిప్పీ ఆ పత్రికలో కూడా మనం గమనించినట్టు 4:1-7లో ఈ సువార్తల ఈ ఫిలిప్పీ భాగంలో అక్కడ స్త్రీలు కూడా ఒకసారి చదవండి. ఫిలిప్పు 4 మొదటి వచనంలో చాలు. ఈ ఫిలిప్పు సంఘంలో ఐక్యత లేదు. ఏమి లేదు? ఐక్యత అంటే అందరూ ఒకటే, మేమంతా ఒకటే, మాదంతా ఒకే జిల్లా, మేమందరము చుట్టాలమే. కానీ ఏ గారి మీద ఐక్యత కావాలి. ఈ సంఘంలో ఐక్యత లేదు. ఈ సంఘంలో మీరంతా ఐక్యంగా ఉండాలని పౌలు వారికి పత్రిక రాస్తూ అక్కడ ఒక 2 స్త్రీలు, ఆ స్త్రీల పేర్లు అవి యువోదియాను సుంటుకేసు, వారిని బతుమాలు గుర్తు చెప్తా ఉన్నాడు. నీవు ఈ దారి పోవద్దు, నువ్వు ఆ దారి పోవద్దు, మనదంతా క్రీస్తు మార్గమే, యేసు బోధల్లోనే జీవించాలని వారిని బతులాడుతూ ఉన్నటువంటి ఆ సహకారిగా ఆ స్త్రీలను క్లెమెంట్తోనూ ఇతరుల వారితోనూ సువార్త పనిలో మీరు ఉండాలని క్లెమెంట్ ద్వారా కూడా ఆయన రికమెండేషన్ చేస్తూ స్త్రీలను ఐక్యపరిచే విధానము ఇక్కడ మనం చూస్తున్నాము. 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందం అంటే దేవుని స్తుతించటం ద్వారా, దేవుని గణపరచటం ద్వారా, దేవుని ఆరాధించటం ద్వారా ఈ స్త్రీలంతా ఐక్యంగా ఉండాలని మరి అక్కడ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనం, యేసు ప్రభు యొక్క సువార్త సేవ సమాజ మందిరములో నుంచి పట్టణాల్లోనికి గ్రామాల్లోనికి వెళుతూ ఉంది. ఆయన సమాజ మందిరములో అక్కడ ఉన్నటువంటి సంఘాలకు బోధించి తర్వాత అతడు పట్టణాలకు గ్రామాలకు వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మబడిన వ్యాధులతో బాధపడిన అనేకులు, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి జనసమూహం వెళ్ళడం. కారణం స్వస్థత కొరకు, ఆశీర్వాదాల కొరకు, దీవెన కొరకు, ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం కొరకు, సమాధానం కొరకు. యేసు మాటలు వింటే జీవితాలు మార్చబడతాయని అక్కడ ఆయన వెంబడి ఒక 3 స్త్రీలు ఆయన వెంబడి ప్రయాణించడం. అందులో ప్రాముఖ్యమైన స్త్రీ మగ్దలా మరియా. ఈమె పేరు మరియా, ఊరి పేరు మగ్దలా. బహుశా ఆ యొక్క
నజరేతు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పేరు ఉంది, మగ్దాల. ఈ మగ్దాల మరియాకు ఆయన స్వస్థత పరిచారు. ఇందులో నుంచి 7 దయ్యముల నుంచి ఆమెకు విడుదల కలిగి. 7 దయ్యాలంటే ఒక్కొక్క దయ్యం పేరు చెప్పండి. ఇంకా అవి ఒరిజినల్ దయ్యాలు. ఇంకా దయ్యాలు ఈర్ష్య, పగ, కోపము, అసూయ, నిజవార్త మాటలు, దేశము, అహంకారము, వేషధారణ, అసూయ. అసూయ మీద చాలా బాగుంటాడు మా ప్రాపర్టీ. ఈ 7 దయ్యాలు కలిగి ఉంది. ఎప్పుడు యేసును వెంబడించిందో అప్పుడు అవన్నీ ఇప్పుతోను గితోను ఒరిజినల్ దయ్యాలు పక్కన పెడతాం, అవి అవసరం లేదు. ఈ దయ్యాలు మగ్దలేని మరియాలు ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయా? కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ దయ్యాలు వాక్యం వినుట ద్వారా, ఈ దయ్యాలు వాక్యం చదువుట ద్వారా. మగ్దలేని మరియా చాలా రిచ్ ఉమెన్. ఆమె సమయంతో పాటు ఆమె యొక్క సంపద, ఆమె సర్వము, ఆ ఇల్లును, ఇంట్లో ఉన్న కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి మీరందరూ గంగలో ఉంటామని, నాకు యేసు కావాలి, యేసు వెంబడి నేను సేవ చేస్తా, కానీ వీరికి బోధించే అధికారం ఇవ్వలేదు యేసు. స్త్రీలు బోధించడానికి లేదు. మీకు తెలవక అమ్మగారు చెప్పాలనుకుంటారు కదా, కానీ వాక్యం చెప్తుంది స్త్రీలు బోధించడానికి వీళ్ళు లేకనే యేసు వెంబడి కాముగా వెళ్ళారు. పాపం మగ్దలేని మరియా. తర్వాత హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి కూజా భార్య. ఈ పేరు బాగుంది కదా, కూజా. మొదటి పేరు ఇప్పుడు పేర్లండి. కూజా భార్య ఆమె యోహన్నాయు. ఈమె కూడా బహుశా శారీరక సంబంధమైన రోగాలతో బాధపడ్డదేమో. శరీరానికి గాయాలు దేవుడు యేసు ప్రభు ఇవ్వడం. మనకు తెలుసా, వ్యాధులు రోగాలు 2 రకాలు. ఎన్ని రకాలు? నెంబర్ 1 శరీరానికి గజ్జో కురుపులో ఏదో లేవడం. మరొక రోగం హృదయంలో లేవడం. ఇది పోతే ఇది ఈజీగా, ఇది పోకపోయినా పర్వాలేదు. ఇది పోకపోయినా ఇది సమాధి వరకే వస్తుంది. సమాధి తర్వాత నీ శరీరం క్లోజు, నీ గోళీలు క్లోజు, నీ గజ్జి కురుపులు కూడా క్లోజ్ అవుతాయి. ఈమెకు మరి ఏ వ్యాధి ఉందో తెలియదు, ఏ రోగం ఉందో తెలియదు. యేసును వెంబడించింది. ఆమె స్వస్థత పడి అవిలిపోయింది. తర్వాత మరొక స్త్రీ కూడా మనము చూస్తున్నాం, సుసన్నాయు కూడా. ఆమె సుసన్నాకు బైబిల్లో ఏ పెద్ద చరిత్ర లేదు. బహుశా సంఘ పెద్ద భార్య కావచ్చు. ఆ సంఘ పెద్ద పేరు కూడా ఇక్కడ మనకు లేదు. లేనివి మనం ఏమి చెప్పడానికి వీలు లేదు. అయితే ఆమె పేరు లిఖించబడింది బైబిల్లో. ఆమె కూడా, ఆ స్త్రీ కూడా జీవాధిపతి అయినటువంటి యేసును వెంబడించినట్టు. మహిళలు తప్పనిసరిగా క్రీస్తును కలిగి ఉండాలి. ఇంట్లో ఇల్లాలు భక్తిపరురాలైతే ఇంట్లో ఉన్న పిల్లలు, ఇంట్లో ఉన్న భర్త, ఇంట్లో ఉన్న అత్తామామలు కదా. ఒకప్పుడు అత్త, ఒకప్పుడు కోడలే. ఇప్పుడు కోడలుగా ఉంటే రేపు నువ్వు అత్తలు అవుతావు కదమ్మా కదా. కోడళ్ళు, అత్తలు కోడళ్ళు అంతా గమ్మత్తుగా ఉంటాయి వరుసలన్నీ కూడా. సో కానీ చక్రం, సైకిల్, కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో ప్రాముఖ్యంగా స్త్రీలు మన కుటుంబ పెద్దలకు లోబడి జీవించడం. ఎప్పుడైతే సంఘంలో, సమాజంలో, కుటుంబం లోబడి జీవిస్తామో అప్పుడు దేవుడు కూడా ఇప్పుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. స్త్రీల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. మన అధ్యక్ష మండలంలో, మన భారతదేశంలో స్త్రీలు దైవిక సేవలో ఉన్నారు కదా. మనకు తెలుసా, మన అమ్మగారు ఇక్కడ మనం పనిచేసిపోయింది కదా.
సమర్పణ మన పుష్పలత బిషప్ తల్లి గారు నంద్యాల డయాసిస్ వారి బిషప్ అయింది. సో బిషప్ అమ్మ. సో కనుక చాలా మంది దేవుడి సేవ కొరకు సమర్పణ అదే ఒట్టి పని కాదు. కొద్దిమంది అర్థం కాక ఈ పనికి మేము కూడా పోతాం, మేము కూడా వస్తామని మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆత్మ నడిపింపు కావాలి, దేవుడి శక్తి కావాలి. కనుక స్త్రీలు ఆ దినాల్లో ఆ ప్రభువుని వెంబడించినట్టుగా, సంఘంలో దేవుణ్ణి వెంబడించినట్టుగా స్త్రీలు తన కుటుంబాన్ని, తన యొక్క పెద్దలను అందరినీ మరి దైవికంలో పెంచలాగున అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని స్త్రీల సమాజం వారికి, స్త్రీలు ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా దైవ భక్తిలో జీవించాలో 2 నిమిషాలు ధ్యానించాం. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకున్నట్టు సహాయం చేస్తాం. చేరవచ్చిన ప్రియబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించారు. యేసు నామమున వేడుకొంచున్నాము.